దేవునామానికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాం. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వారి కుటుంబానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మీ మధ్యలో నేను నిలవబడటానికి దేవుడు నా పట్ల చేసిన గొప్ప ఉపకారం బట్టి దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. మరి నా జీవితంలో దేవుడు అనేకమైనటువంటి మేలులు మరి చేసి ఉన్నాడు. మరి అవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు. మరి గత 4వ తారీఖున నేను మా అమ్మాయి ఇంటికి పట్టణ చెరువు దగ్గర ఆమె ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత మరి చెస్ట్లో కొద్దిగా పెయిన్ స్టార్ట్ అయింది. అంటే ఒత్తుకుపోయినట్టు అనిపిస్తుంటే మరి ఏదో గ్యాస్ సంబంధించిన నొప్పి ఏమో అని నేను ఒక 10-15 నిమిషాలు మరి అలాగే సర్దుకుంటూ కూర్చున్నా. అది ఎంతకీ తగ్గట్లేదు, అలా కొంచెం కొంచెం ఎక్కువవుతుంది. అది గ్యాస్ అయి ఉండొచ్చు, ఎందుకైనా మంచిది పారాసెటమాల్ వేసుకుందామని మా అమ్మాయిని అడిగితే ఇచ్చింది. జ్వరం ఉందా అంటే జ్వరం ఏమి లేదు అమ్మా, ఊరికే అనీజీగా ఉంది అని వాళ్ళకి చెప్పలేదు, పెయిన్ వస్తుందని చెప్పలేదు. అది వేసుకున్న 10 నిమిషాలు కూడా ఏం తగ్గలేదు. అదే అంతకంతకి కొంచెం కొంచెం ఎక్కువవుతుంది. ఒక 10-20 నిమిషాలకి మరి ఎడం చేయి కూడా లాగటం మొదలుపెట్టింది. అది ఎడం చేయి లాగుతుంటే అప్పుడు అర్థమైంది నాకు, ఇది చెస్ట్కి సంబంధించిన పెయిన్ అయి ఉండొచ్చు, మరి ఈ చెయ్యి అవన్నీ లాగుతాయి అంటారు కదా అని అప్పుడు స్ట్రైక్ అయ్యి వెంటనే చెప్పాను ఇంట్లో. మా అమ్మాయికి చెప్తే మా అల్లుడు గారు మరి వెంటనే మరి అక్కడ ఆ అపార్ట్మెంట్లో ఒక డాక్టర్ ఉన్నారు, అక్కడికి వెళ్తే ఆయన లేడు. అయితే వెంటనే ఇంకా అంబులెన్స్ పిలిచి మరి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. మరి అప్పుడు వెంటనే మా మిస్సెస్ మరి అందరికీ ఫోన్లు చేసింది. మరి ప్రసాద్ గారికి, పాస్టర్ గారికి, అలాగా మాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి ప్రేయర్ చేయమని కోరింది. మరి అలాగే మన ప్రసాద్ గారు వెంటనే మరి మా అబ్బాయి వాళ్ళకి అందరు ఫోన్ చేస్తూ అందరూ హాస్పిటల్కి, అక్కడ బిహెచ్ఎల్ దగ్గర హాస్పిటల్ దగ్గరికి, మెడికవర్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చిన మన అంబులెన్స్లో మరి నాకు మరి అప్పుడు ప్రార్థన చేసుకున్నాం, మరి దేవా నీ చిత్తము నా పట్ల ఏమైనదో మరి నీవు నన్ను కరింకరించు, నీ చిత్తము మరి ఎలా ఉందో అలా జరిగించు తండ్రి నేను ప్రార్థన చేసుకున్నా. మరి వాళ్ళు షార్పెట్రన్ ట్యాబ్లెట్ ఇచ్చారు, ఒక 2 ఇచ్చారు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళే దగ్గరికి కొంచెం కొంచెం నొప్పి తగ్గింది. ఈ లోపల మరి నా గురించి మరి ఈ వార్త విన్న వెంటనే మరి ప్రార్థనలు చేశారు కొంతమంది. మరి ఆ దేవుడు ప్రార్థనలు విని మరి నాకు అక్కడే రిలీఫ్ దయచేశాడు. హాస్పిటల్లోనే కొద్దిగా నొప్పి తగ్గింది. అయితే వాళ్ళు ఈసీజీ అంతా చేస్తే కొంచెం ఈసీజీలో ఫాల్ట్ కనపడుతుంది, మరి అన్ని డాక్టర్ని కలవాలి అని చెప్తే మరి మా అబ్బాయి సరే మేము మెయిన్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం, అది హైటెక్ సిటీ దగ్గర మెడికవర్ మెయిన్ హాస్పిటల్కి వెళ్ళిపోతామని అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళి డాక్టర్స్ అక్కడ అన్ని పరీక్షలు చేస్తే మరి ఎంజాయ్ చేయాలన్నారు. ఎంజాయ్ చేస్తే మరి రక్తనాళం కొద్దిగా మూసిపోయింది, అది స్టంట్ వేస్తే బాగుంటుందంటే వెంటనే కూడా స్టంట్ వేశారు. మరి అయితే దేవుడు ఈ సమయంలో మరి అనేక మంది ప్రార్థనలు విని నాకు పునర్జన్మ అనుగ్రహించాడు. దేవుని యొక్క మహాకృపాది మరి ఆయన భయభక్తులు వారి చుట్టూ ఆయన దూతలు కావాలించుతాడనే వాక్యం మనకు తెలుసును. మరి ఆ విధంగా ఆ సమయంలో నన్ను మరి ప్రమాదానికి గురి కాకుండా దేవుడు నన్ను స్వస్థపరిచి ఆరోగ్యంగా
మరి మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాకుండా మరి డిసెంబరు 31 నైటు నేను స్నానం చేద్దామని బాత్రూమ్కి వెళ్తే వేడి నీళ్ళు అది జగ్గులో పడి ఉన్నాయి. అవి చూసుకోకుండా నేను తల మీద ఇలాగే వేసుకుంటాడికి చాలా వేడిగా ఉన్నాయి. అవి కాలిపోయింది. ఒక పెద్ద కేక పెట్టి అది విసిరేసి అది ఆ జగ్గు విసిరేసిన మరి ఇక్కడ బొబ్బలు 2 బొబ్బలు వచ్చినాయి. మరి ఆ సమయంలో దేవుడు 31 నైట్ మరి ప్రార్థనకు రావాలని సిద్ధపడుతుంటే మన సైతాను మరి అక్కడ శోధనను మరి గురి చేసింది. దాని నుండి కూడా దేవుడు నన్ను ఆ సమయంలో స్వస్థపరిచి మరి బలపరిచాడు. మరి దేవుని చిత్తము మరి నా పట్ల ఏమైనదో మరి దేవుడు అనేక విషయాల్లో మరి చాలా సాక్ష్యాలు ఉన్నాయి, కానీ సమయం వచ్చినప్పుడు చెప్తా. మరి దేవుడు ఆ సమయంలో నన్ను స్వస్థపరిచాడు. అలాగే మొన్న 4వ తారీఖున మరి నాకు వచ్చిన పెయిన్ రిలీఫ్ చేసి మరి దాని నుండి తప్పించాడు. మంచి ఆరోగ్యంగా ఉండడానికి మీ మధ్యలో సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అలాగే నా కొరకు ప్రయాసపడిన మరి ప్రసాద్ గారికి, పాస్టర్ గారికి, మరి మీ సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు నా గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.